ఇప్పుడు ఇది ఉంది కదా కలరు, ఇది కానీ జనరల్ నీకు కనబడేటి అని ఈ రెడ్డిష్ బ్రౌన్ కలరు, అది కామన్ కలరు, మోస్ట్ యాక్సెప్టెడ్ కలర్ ఏది గిర్లో. సో జనరల్గా సింగిల్ కలర్ కోట్ ఉందంటే జనరల్గా ఈ కలర్ కానీ, ఇప్పుడు ఇది డార్క్ రెడ్డిష్ బ్రౌన్ అంటే బ్రౌన్ అంటారా రెడ్డిష్ బ్రౌన్ అంటారా, మొత్తానికైతే ఈ కలర్ ఏదైతే ఉంటుందో ఈ సింగిల్ కలర్ వితౌట్ ఎనీ అదర్ కలర్ ఈజ్ యాక్సెప్టెడ్. అదర్ దాన్ దట్ వేరే ఏ సింగిల్ కలర్ ఉన్నా కూడా నాట్ యాక్సెప్టెడ్. అంటే అది ప్యూర్ వైటే కావచ్చు, ప్యూర్ బ్లాకే కావచ్చు, ప్యూర్ కాపీలా కలర్ ఉంటుంది తెలుసు కదా, అదే కావచ్చు, అవన్నీ రిజెక్టెడే. ఓన్లీ రెడ్డిష్ బ్రౌన్ సింగిల్ కలర్ కోట్ అంటే ఇప్పుడు ఇది ఉన్నది రెడ్డిష్ బ్రౌన్ ఉన్నది, డార్క్ రెడ్డిష్ బ్రౌన్ బట్ వైట్ ప్యాచెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉన్నది లైట్ రెడ్డిష్ బ్రౌన్, ఆడ ప్యాచ్ ఉన్నది చూడు, రైట్, ఇది మోర్బీ బ్లడ్ లైన్. ఓకేనా, బూత్వాడ్ గవర్నమెంట్ ఫామ్ అంటే మొత్తం మోర్బీ లైన్. ఓకే, సో అది గోండల్ది. సో నీకు ఒకటి ఏంటంటే ప్రామినెంట్గా ఇట్లా ప్యాచెస్ కానీ ఇట్లాంటివి కానీ కనబడుతూ ఉంటాయి వేరే కలరు. ఓకేనా, బట్ ఇవి కాకుండా ప్యూర్ బ్లాక్ ప్యూర్ వైట్ ఉన్నాయంటే రిజెక్షన్ అంతే. తోక ఎప్పుడు కూడా శ్వేత కపిల అంటే అదే ప్యూర్ వైట్ రిజెక్షన్, ప్యూర్ బ్లాక్ రిజెక్షన్, స్వర్ణ కపిల అది వేరే కలర్ ఉంటుంది, అది సింగిల్ యూనిక్ ఉన్న రిజెక్షన్. బట్ ఓవరాల్గా కపిల అంటేనే ఏమంటారు డెఫిషియన్సీ కదా. సో జనరల్గా బ్రీడర్స్ ఎప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు, జనరల్ రిజెక్ట్ చేస్తారు. హార్న్ ప్యాటర్న్సా, ప్రతి యానిమల్కి ఇక్కడ కూర్చున్న ప్రతి దానికి బుల్ దగ్గర ప్రతి ఒక్క దానికి హార్న్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉన్నాయి షేపు, రైట్. దగ్గర నుండి తీసుకో, జూమ్ చేసుకుని కనబడుతున్నాయా. కానీ ప్రతి ఒక్క దాని ప్యాటర్న్ డిఫరెంట్, కానీ కొమ్ము స్టార్ట్ అయ్యేది మొత్తం కిందకే వస్తుంది చూడు, రైట్. బుల్ అనేది ఇట్లా హెడ్ హెవీగా ఉండాలి, కళ్ళు మొత్తం మూసుకపోయినట్టుగా ఉండాలి. అక్కడ కృష్ణ కూడా చూడు, రైట్, కళ్ళు మొత్తం మూసుకపోయినట్టుగా ఉంటాయి, ఆ షేప్ వేరే ఉంటుంది. హెడ్ కొంచెం చిన్నగా ఉంటుంది లెంత్, ఎందుకంటే అది బ్రాడ్ అయినా కొద్దీ చిన్నగా అవుతూ ఉంటుంది అనమాట. సో నువ్వు చూడు, ఇదొక ప్యాటర్న్ అదొక ప్యాటర్న్ అదొక ప్యాటర్న్, అదో ఫిష్ ప్యాటర్న్ అదో కంప్లీట్ డౌను, ఇది ఇంకో ఇదొక ప్యాటర్ను. ఇప్పటిదాకా ఉండాలి అది, అది చూడు హీరా నాన్న హీరా లాగా, అది చూడు అది కంప్లీట్ అదొక ప్యాటర్ను. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్. ఏంటంటే బేస్ ఒకటి స్టార్టింగ్ కిందకి రావాలి, బేసిక్గా కిందకి వచ్చేయాలి. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది, కింద దిక్కుంది డైరెక్షన్, రైట్. ఇది హార్న్స్. ఐస్ వచ్చేసి మొత్తం నిద్రమబ్బులో ఉన్నట్టుగా నిద్రపోతే ఉన్నట్టుగా ఉంటాయి చూడు. తర్వాత కలర్ అయిపోయింది. చెవులు, ఇక చెవులు ఇక్కడ చూస్తుంటే ఇంకో ఇక్కడ ఇట్లా ఫోల్డ్ అయి ఉండాలి, ఇక్కడ బ్రాడ్ ఉన్నదా, ఇక కింద ఇక్కడ టిప్ ఉండాలి, ఇక్కడ కింద గిట్లు ఉన్నది చూడు, ఇది ఫోల్డ్ అయ్యి ఇట్లా ఉన్నదా. తర్వాత ఇక ఇక్కడ ఇట్లా ముడుచుకొని ఉండాలి, రైట్. ముడుచుకొని ఉండి మళ్ళీ వెడల్పు వచ్చి మళ్ళీ కిందిగా ఇట్లా, ఇది ఐడియల్. అప్పుడప్పుడు రేర్గా బ్రీడర్స్ దగ్గర కూడా కొంచెం ఈ హార్న్స్లో లేకపోతే ఇయర్స్లో కొంచెం డిఫెక్ట్స్ వస్తాయి, కానీ వాళ్ళు ఎప్పటి నుండో బ్రీడింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇది చేస్తారు. బట్ అదే నువ్వు బయట తీసుకున్నావు అనుకో, పుట్టేటి అట్నే పుట్టే ఛాన్స్ ఉంటుంది. అర్థమైంది, ఎందుకంటే ఓసారి 100 జనరేషన్స్ పైన అట్లా కొద్దిగా దేశీలాగా ఉన్నా కూడా బ్రీడర్స్ దగ్గర వస్తుండొచ్చు, రైట్. బట్ రైతు దగ్గర నార్మల్ పర్సన్ దగ్గర తీసుకున్నావు అనుకో, అది కొన్ని 100 జనరేషన్ కూడా అట్లనే ఉన్నది కాబట్టి నువ్వు దాంట్లో ఎసటి వాటిని కూడా అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్బ్రీడింగ్ అని కాదు, దాని జీన్ డామినేషన్ మొత్తం దేశీయ ఉన్నది కదా. బ్రీడర్ దగ్గర అనుకో పర్ఫెక్ట్ బ్రీడ్ సెలెక్షన్ కదా. సో వాళ్ళు అన్ని బ్రీడ్ క్యారెక్టర్స్ నుండే కొన్ని జనరేషన్ నుండి బ్రీడింగ్ చేస్తున్నారు. బట్ నువ్వు ఒక రైతు దగ్గర తీసుకున్నావు అనుకో, జనరల్గా దేశీ ఉందనుకో, దానిపైన కూడా దానిపైన కూడా దేశీయ ఉండాలి, రైట్. అప్పుడు దాని దేశీ ఫ్యాక్టర్ అనేది డామినేటింగ్లో ఉంటుంది కదా. సో నువ్వు మంచి పుల్ వాడినా కూడా అట్లనే దేశీ క్యారెక్టర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బేసిక్గా. కాబరా కలర్, సో నేను కలర్ చెప్పిన కదా, సింగిల్ వైట్ సింగిల్ బ్లాక్ ఇట్లా, అంటే అదర్ దాన్ ఈ కలర్స్ తప్పితే వేరే ఏ కలర్ సింగిల్ ప్యాటర్న్ ఉన్నా కూడా రిజెక్టెడ్. ఇంకా అది కాకుండా ఇప్పుడు రెడ్ ఉండి ఇట్లా ఇక్కడ ఇది ఉందనుకో గలకడో కలర్ అంటారు. హెడ్ వైట్ ఉందనుకో అది కృష్ణాని బగ్లీ కలర్ అంటారు. బగ్లీ అంటే హెడ్ వైట్ ఉండేది. ఇట్లా వైట్ ఎక్కువ ఉండి రెడ్ ప్యాచెస్ ఉండేదాన్నేమో కాబ్రో కలర్ అంటారు. బ్రౌనిష్ కలర్ ఉండేదాన్ని లాల్ అంటారు. లే అమ్మా లే దీన్ని లాల్ అంటారు, అంటే రెడ్డిగా.
గలకడో కలర్ అని కూడా అంటారు. అంటే గల్ల దగ్గర కొంచెం ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, గల్ల దగ్గర వైట్ ప్యాచెస్ ఉన్నాయా, గలకడో కలర్ అంటారు. చాలామందికి ఆ కలర్స్ ఏం తెలియదు. ఒకటే తెలుసు, అయితే రెడ్ తెలుసు, లేకపోతే ఇట్లా ఉండేదాన్ని కాబ్రో అంటారు, అంతే తెలుసు. బట్ దీనిలో కూడా పేర్లు చాలా ఉన్నాయి. బట్ ఏదేమున్నా కూడా మెయిన్ బ్రీడ్ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్. అండ్ రిజెక్షన్ పాయింట్స్ ఉండొద్దు. ఇప్పుడు ఈ తోక ఉన్నది, ఈ తోక వైట్ ఈ తోక ఇది వైట్ ఉండొద్దు. ఇది తోక ఎంటకలు అది ఏ బ్రీడ్లో అయినా, ఒంగోలు బ్రీడ్లో కూడా అది వైట్ ఉండదు, ఏ బ్రీడ్లో ఉండదు మన దేశీ బ్రీడ్స్లో. సో అది జనరల్గా బ్రీడ్ చూడాలంటే ఆ హెడ్ ఒకటి చూస్తే ఐసు, ఇయర్స్, హార్న్స్, హెడ్ షేపు చూస్తే బ్రీడ్ ఎంత క్వాలిటీ ఉందనేది తెలిసిపోతుంది అక్కడనే. ఇంకా బాడీ మొత్తం చూడాల్సిన పనిలే. మళ్ళీ ఇక్కడ చూస్తే ఈ బ్యాక్ ఉంటుంది కదా, ఇది ఇట్లా స్ట్రైట్గా ఉండాలి. ఇట్లా 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 మోపురం దగ్గర కిందకుండి వెనకాల ఎత్తు ఇట్లా ఉండొద్దు. ఓకే. రెండోది ఇక్కడ ఈ డ్యూలప్ దగ్గర గంగడోల్ దగ్గర ఎక్కడ నుండి స్టార్ట్ అయిందో అక్కడ నుండి మొత్తం సీట్ దగ్గర పొదుగుదా కనబడుతుందా మొత్తం ఇట్లా, దట్ ఈస్ పర్ఫెక్ట్ బ్రీడ్ అనమాట. పర్ఫెక్ట్ అక్కడ నుండి ఇక్కడ దాకా నాన్ స్టాప్ కనబడాలి సైడ్ నుండి, రైట్. అడ్డర్ అనేది ఇండివిజువల్ సెలెక్షన్ అంతే. ఇంకా అది ఫలానా ఇట్లనే ఉండాలని రూల్ లేదు. బట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటా పోతే బాగుంటుంది. అంటే ఇప్పుడు చూడు, అది కొంచెం టిట్స్ వేరే వేరే సైజులో ఉన్నాయి, దీనికి కొంచెం బెటర్గా ఉన్నాయి. ఇప్పుడు ఇది అనుకో, ఇది పర్ఫెక్ట్ అడ్డరు, ఇది రాఘవ్ డాటర్. ఇది మళ్ళీ అడ్డర్ చూడు ఎట్లుందో, పర్ఫెక్ట్ ఇట్లనే ఉండాలి అడ్డర్. అంటే అట్లా ఉంటే అడ్డర్ ఇష్యూస్ రావడం కానీ ఇది కానీ ప్రాబ్లం ఇది ఉండదు అనమాట అట్లా. ఓకే. ఇప్పుడు ఇది రాఘవ్ డాటర్. జస్దన్ లైన్లో ఎక్కువ శాతం అడ్డర్స్ ఇట్లనే టైట్గా ఉంటాయి. ఓకే. ఇదా మేబీ 6-6-12 ఇస్తున్నట్టుంది ఫస్ట్ లాక్టేషన్. అది మళ్ళీ తక్కువ ఏజ్లో కట్టింది. సో ఏం లేదు, ఇట్లాంటి క్యారెక్టర్స్ ఏ బుల్ ఇస్తుందో చూసుకుంటే ఆ బుల్ని మనం సెలెక్ట్ చేసుకుంటూ పోవడమే. ఇంకా ఒక్క నిమిషం. దీనిది కూడా అడ్డర్ ఇట్లనే టైట్గా ఉంటుంది, తెలుస్తలేదు డ్రైలో ఉన్నది కానీ దానికి అది చూడు మొత్తం డ్యూల పక్కన నుండి అడ్డర్ దాకా ఇట్లా కనబడాల. మొత్తం ఏంటంటే దాని గంగడోలు అక్కడ స్టార్ట్ అయిందంటే పొదుగు దగ్గర అయిపోవాలి. ఒక్కోసారి కొంచెం అది మిస్ అవుతుండొచ్చు, బట్ అది సెలెక్షన్ ఎట్లాంటిది, దాని కొన్ని జనరేషన్స్ నుండి ఉందంటే ఎక్కడనో ఒకసారి మిస్ అయినా కూడా మేము కాంప్రమైజ్ అవుతాం. బట్ మరీ అంత ఎక్కువ ఇది కాదనమాట. ఒక్కోసారి ఏంటంటే కొంచెం ఫీడింగ్ తక్కువ అవడము, అట్లా కండిషన్ ఏమన్నా తక్కువ అయితే అట్లా అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడు దేనికైనా కూడా సైడ్ నుండి కింద నుండి చూడు కనబడుతుంది. ఈ యాంగిల్లో పైన యాంగిల్లో కనబడదు కావు అట్లా. అగో కనబడుతుందా మొత్తం అది అక్కడ నుండి ఇక్కడ దాకా ఇట్లా కనబడుతుంది. ఇప్పటిదాకా మీరు చేసిన మెయింటెనెన్స్లో కామన్గా ఎక్కువ ఇబ్బంది పెట్టిన డిసీజెస్ ఏంటి? ఎక్కువ ఇబ్బంది పెట్టింది డిసీజెస్ కాదు, నాకు ఒకటే ఇబ్బంది. ఇప్పటివరకు చెప్పిన ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్పినా మళ్ళీ అదే చెప్తాను. 95% నాకు ఇష్యూ లేబర్ తోటే. మిగతా ఏది కూడా నాకు అసలు ఇబ్బందే కాదు. నాకు అసలు లేబర్ లేదంటే 200 ఆవులు కనబడతాయి నీకు ఇక్కడ. ఆ లేబర్ ఇష్యూ చేయబట్టే కంట్రోల్ అవుతున్నాం. కానీ లేకపోతే ఇంకో దగ్గర ఇంత క్వాలిటీ ఫామ్, క్వాలిటీ యానిమల్స్ కనబడకుండా చేయవచ్చు. డిసీజ్ రాలేవంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా, లేకపోతే రాలేదు ఇట్లా ఖాళీగా వదిలిపెడుతున్నాం కదా. ఎండ తగిలిందంటే 90% రోగాలు అక్కడనే చచ్చిపోతాయి. ఎండ తగిలిందంటేనే 90% రోగాలు అక్కడనే పోతాయి. ఇక అప్పుడప్పుడు ఎప్పుడో రేర్గా మ్యాస్టైటిస్ రావడము, మ్యాస్టైటిస్ ఇనిషియల్ స్టేజెస్లో మెడిసిన్ ఇచ్చుకొని ఇది చేసేస్తాం. ఇంకా దానికి మించి ఇంకేముంటాయి, ఏముండయి. జనరల్గా దాన్ని చాలామంది మ్యాస్టైటిస్ అంటే ఈనినప్పుడు రొమ్ములు ఇంత ఉబ్బుతుంది, పొదుగు ఇట్లా ఉంటుంది, నీరు వస్తాయి బొడ్డు దగ్గర, అది చూసుకొని మ్యాస్టైటిస్ అనుకుంటారు చాలామంది. అది మ్యాస్టైటిస్ కాదు, దాన్ని అడ్డరెడిమా అంటారు. దానికి ఏదే అలోవెరా అది పసుపు ఇవన్నీ కలిపి కొంచెం చున్నం కలిపి నీకు ఎథినో వెటర్నరీ మెడిసిన్ అని ఉంటుంది ఎన్టీడీపీ వాళ్ళది, అది పెట్టేసుకుంటే చాలా వరకు పోతుంది. లేదంటే మెలనెక్స్ Z+ అని ఒకటి ట్యాబ్లెట్ ఉంటుంది, అది ఫీవర్కి పనిచేస్తుంది, పెయిన్ కిల్లర్ పనిచేస్తుంది. ఇట్లా ఏమన్నా
చిన్న చిన్న ఇన్ఫెక్షన్ పనిచేస్తుంది. అడర్ ఎడిమా లాంటిది వచ్చిందంటే అది పెట్టేసిపోతుంది. జనరల్గా ఒక 2 days అలా పిండితే నీకు పాలు పిండితే సెట్ అయిపోతుంది. 2-3 daysలో సెట్ కాలేదు, కొంచెం తేడా అనిపిస్తుంది అంటే ఆ ట్యాబ్లెట్ వేస్తే సరిపోతుంది. అది పెయిన్ తగ్గిస్తుంది, తర్వాత వాపులు ఏమైనా వచ్చినా తగ్గిస్తుంది. ఇట్లాంటి ట్యాబ్లెట్ అనమాట. అది ఫీవర్ మెయిన్ పనిచేస్తుంది. అది వేస్తే ఇది కూడా పోతుంది. కానీ చాలామంది పొదుగా కాకుండా కూడా అదే అడర్ ఎడిమాకు మాస్టైటిస్కి అదే డిఫరెన్స్. చాలామంది ఈనంగానే కొంచెం పొదుగు ఇట్లా నీళ్ళు నిండినట్టుగా ఉంటే దాన్ని చూసి పొదుగా పనుకొని చాలామంది ఏం చేస్తారు, మాస్టైటిస్ మెడిసిన్ వాడతారు. దానివల్ల ఆవు మొత్తం ఖరాబ్ అయిపోతుంది, పాలు తగ్గిపోతాయి. హెవీ యాంటీబయాటిక్స్ ఇస్తే పాలే తగ్గిపోతాయి. పర్మనెంట్గా కూడా దానికి ఇదైపోతుంది ఒక్కోసారి. అంతే. నేనే మొన్న ఒక ఆవుకి ఇట్లా అయితే అది మాస్టైటిస్ అన్నాడు. ఇక్కడ లోకల్ డాక్టర్, వాడికి ఏం తెలుసు, 10th ఫెయిల్ క్యాండిడేట్లు వస్తారు, వాడికి ఏం తెలుసు ట్రీట్మెంట్ గురించి. మాస్టైటిస్ కాదు అని అంటే, మాస్టైటిస్ కాకుండా పొదుగులు ఉబ్బడం ఏముంటుంది సార్ అంటాడు వాడు. ఇట్లా కాదని చెప్పి నేనే మా డాక్టర్ ఫ్రెండ్స్ ఇంక ఉంటారు కదా ఆల్ ఓవర్ ఇండియా, అక్కడ ఇక్కడ చూసి లేదు సార్ ఇది అడర్ ఎడిమానే, ఇది మాస్టైటిస్ కాదు అని అన్నారు. ఇంకా చూసి నేనే ఒక ట్యాబ్లెట్ వేసిన, బస్ సెట్. ఒకటే రోజుల ఇంత వాసి ఉండే అడ్డరు మొత్తం ఒకటే ట్యాబ్లెట్కి సెట్ అయిపోయింది. నెక్స్ట్ డే వరకు బస్. దాన్ని మాస్టైటిస్ అని వేసినాం అనుకో, అదో హెవీ యాంటీబయాటిక్ వేసేవాడు 4-5 రోజులు పాలు పోయేటి 20 లీటర్లు ఇచ్చేదే 10-12 లీటర్లు అక్కడికి వస్తాయి. కొన్ని వారం వరకు సెట్ అయితే, కొన్ని అసలే కావు. చాలా ఇబ్బంది ఉంటుంది. జనరల్గా అప్పుడప్పుడు ఇట్లా చూస్తున్నాగా ఎండలు మొత్తం తిరిగి ఉంటున్నాయి. మనం అక్కడనే పడుకుంటే అక్కడనే తింటాయి. మధ్యాహ్నం ఎంత సమ్మర్స్ అయినా 2-3-1కి అక్కడ బయట పోతాయి. సో అప్పుడప్పుడు చలికి కానీ ఎండకు కానీ కొంచెం ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా 1 రోజు చూస్తా, 2 రోజులు చూస్తా, తగ్గకపోతే అప్పుడు మెడిసిన్ ఇస్తా, లేకపోతే మెడిసిన్ ఇయ్య జనరల్గా. కానీ దానికి ఇమ్యూనిటీ ఉండాలి కదా. న్యాచురల్గానే బూస్టింగ్ ఏమన్నా దానికి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఏమైనా పని చేస్తుంది అంటే అట్లా ఇస్తుంది. తప్పితే ఏదో కొంచెం కాగానే మెడిసిన్ అయ్యా అంటే కొంచెం ఏమైనా మాస్టైటిస్ లాంటివి సివియర్ అవుతాయి అనే వాటికి తప్పితే జ్వరమే కావచ్చు, ఇంకోటే కావచ్చు, అట్లాంటి వాటికి అంత ఈజీగా మెడిసిన్ ఇయ్యా. చూస్తే 1-2 రోజులు చూసి లేదు ఇది ఇంకొంత ఎక్కువనే అవుతుంది కావచ్చు, కానీ తక్కువ కాదు అని నాకు అనిపించినప్పుడు అప్పుడు మెడిసిన్ స్టార్ట్ చేస్తా. అంటే సెమెన్తో కన్సీవింగ్ ఎట్లా పెంచాలి నార్మల్గా? ఏం లేదు, అది సెమెన్ తోటి చాలామంది ఏం చేస్తారు అంటే ఒకటే స్ట్రా వేసుకోవడం ఇట్లాంటివి చేస్తారు. కానీ సెమెన్ తోటి ఏం చేయాలంటే, సెమెన్ అనేది ఎగ్ రిలీజ్ అయ్యి అంటే నువ్వు సెమెన్ వేసాక కొన్ని గంటల్లోనే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి నువ్వు దానికి సెమెన్ వేయాలి. ఈరోజు తీగ వేసిందా ఇప్పుడు అంటే వెంటనే పిలుస్తారు డాక్టర్ని. మన దేశీ కౌసులో ఎస్పెషల్లీ గిర్రలో నేను చూసింది ఏంటంటే, అది ఇలా పొద్దున్న తీగలు వేసిందంటే బుల్ ఉన్నదంటే రేపు సాయంత్రం కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ క్రాసింగ్ చేస్తే అప్పటివరకు క్రాసింగ్ చేయదు. ఆవు ఎప్పుడు స్టడీగా ఉంటుంది అంటే దానికి కరెక్ట్ క్రాసింగ్ టైం అయినప్పుడు స్టడీగా ఉంటుంది. అప్పటిదాకా బుల్ వెనకాల పడితే తిరుగుతూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది, క్రాసింగ్ చేయనియదు, మౌంటింగ్ చేయనియదు. రైట్. సెమెన్ వేసే వాళ్ళు ఏంటంటే తీగలు వచ్చినాయా వెళ్ళి సెమెన్ వేస్తారు. అది రాంగ్ టైం. వాడు అదృష్టం ఉంటే కట్టే ఛాన్స్ ఉంటుంది, కానీ మెజారిటీ కేసెస్ అది కట్టవు. సో అది మళ్ళీ ప్రతి ఆవుకి డిఫర్ అవుతూ ఉంటుంది పర్ఫెక్ట్ టైం ఏందన్నది. చాలామంది 24 hours సీట్లో ఉంటుందని చెప్పేస్తారు. అది హెచ్ఎఫ్, వీళ్ళందరూ బుక్ నాలెడ్జ్, అది ఆ బుక్లో వచ్చింది హెచ్ఎఫ్ నాలెడ్జ్. రైట్. సో అది హెచ్ఎఫ్ జెర్సీలకు పనికి వస్తుంది తప్పితే మన దేశీకి పనికి రాదు. 24 hours సీట్ ఉండడం అనేది నేను ఎప్పుడు చూడలేదు జనరల్గా దేశీ హౌస్లో. మినిమం 1.5 day 2 days 3 days కూడా ఉంటాయి హీట్. మిడ్ హీట్ అంటే వేరే దాని మీదకి ఎక్కే టైం ఉంటుంది చూసినావా, మిడ్ హీట్ నుండి ఎండ్ హీట్ మధ్యలో సెమెన్ వేస్తే కట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే 2 స్ట్రాలు వేస్తారు చాలామంది ఒకటేసారి. అట్లా కాకుండా ఇప్పుడు ఒక స్ట్రా వేసి ఒక 6 to 8 hours టైంలో మళ్ళీ ఇంకో స్ట్రా వేసినాం అనుకో, అప్పుడు అది కట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకటేసారి 2 స్ట్రాలు వేస్తారు, అది బేకార్ విషయం. అది సేమ్ అదే పని, ఒకటే పని చేస్తుంటారు. 10 to 12 hours గ్యాప్, 8 hours గ్యాప్ అట్లీస్ట్ ఉంటే అప్పుడు దాని పనితనం పెరుగుతుంది బేసిక్గా. మనం నరలో బ్రూసెల్లా డిసీజ్
ఆ మధ్య చాలా అయిపోయింది దానికి బ్రూసెల్లా పాజిటివ్. ఇప్పుడు కూడా ఉన్నది ఫుల్గా. సో దాని గురించి ఏం చెప్పగలుగుతారు సార్ మీరు? అది ఏం లేదు, బ్రూసెల్లా వచ్చిందంటే 6 to 9 months మధ్యలో అబౌట్ అవుతుంది. 6 to 9 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు. బ్రూసెల్లా అసలు అప్పటి నుంచి ఉన్న డిసీజ్ ఇప్పుడు ఉన్న ముందు కాదు, అది ఎక్కడ బయట కంట్రీస్ నుండి వచ్చింది, అది వేరే యానిమల్స్ నుండి వచ్చిందా కూడా తెలియదు. వయసు ఏమన్నా కావచ్చు, అట్లా కావచ్చు. వేరే యానిమల్స్ నుండి ఆవులకు వచ్చింది. ఆ ఆవులు కూడా బయట ఆవులకు వచ్చి మన వాళ్ళు హెచ్ఎఫ్ బుల్స్ అవి ఇవి ఇంపోర్ట్ చేస్తారు కదా సెమెన్ దానికోసం, వాటి నుండి ఇండియాకి వచ్చింది. ఆ హెచ్ఎఫ్ వాటి నుండి బయట దేశీయులకు వచ్చింది, బఫెలోస్కి వచ్చింది, అన్నింటికి వచ్చింది. అది మన ఇండియన్ డిసీజ్ కాదు. దానివల్ల ఇబ్బంది ఏంటంటే నీకు 6 to 9 months అబార్షన్ అవ్వడమే కాకుండా అవి పచ్చి పాలు తాగడం కానీ సరిగా వేడి చేయని పాలు తాగితే కానీ మనుషులకు కూడా అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనుషులకు వచ్చిందంటే ఆడవాళ్ళ కూడా సేమ్ 6 to 9 months అబార్షన్ అవుతుంది. బ్రూసెల్లా డిసీజ్ వల్ల కానీ అంత ఇంత మనుషుల వీళ్ళకి వాల్యూ ఎక్కువ కదా, మనుషుల బతుకులకి లైఫ్కి వాల్యూ ఎక్కువ కదా, అందుకే ట్రీట్మెంట్ ఉన్నది. ఆవు నోడు పట్టించుకుంటే అందుకే ఆవులకు మెడిసిన్ లేదు ఇప్పటివరకు. ప్రివెన్షన్ కోసం ఉన్నది కానీ క్యూర్ లేదు కౌస్లో కనీసం. కురుపులు అవుతున్నాయి, అది 4 ఉంటాయి. వెనకాల మేస్తుంది ఇక కాఫ్, అది గదడ. అదే ఇందాక ఒకటి లావుగా ఉండే, నువ్వు కింద వీడియో రికార్డింగ్ చేసినావు, అది ఆవుల సైజులో ఉన్నది, అట్లా లాస్ట్కు ఉన్నది, అది హీఫరే. అది ఈ 4 దాన్ని నార్మల్గా 3rd monthలో హ్యాండ్ చెకప్ చేపిస్తాం కదా కన్సీవ్ నేను అసలు చెప్పారు. అది చెప్పిన మంచిదా కరెక్ట్ కదా? అంటే కొంతమంది 1.5 to 2 months చేపిస్తారు. అది ప్రొఫెషనల్ కాకపోతే కొద్దిగా చేయి అటు ఇటు అయితే అవార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది చేపించడం కూడా సెమెన్ వేసే వాళ్ళు జనరల్గా చేపిస్తారు. లేదు బుల్ ఉన్న వాళ్ళకి 99% అది మళ్ళీ హీట్గా రావడం, ఆ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం అయితే 99% ఆ ఛాన్స్ లేదు. 99% ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అవుతుంది. బుల్ ఉన్నప్పుడు ఆ ఆప్షన్ అవసరమే లేదు. బుల్ లేనప్పుడు చెక్ చేపిస్తారు, అది కూడా 3 months or above. ఇప్పుడు యానిమల్ కన్సీవ్ అయింది, సో దానికి డెలివరీ కాకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే డెలివరీ దగ్గరకు వచ్చినప్పుడు, అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేను పెద్దగా జాగ్రత్తలు అంటే సెపరేట్గా ఏది ఫాలో కాను, ఎందుకంటే దాన్ని న్యాచురల్గా నార్మల్గా వదిలిపెడతాం. ఒకటి ఏంటంటే డ్రై పీరియడ్ ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే అట్లీస్ట్ ఒక 2 months అట్లా డెలివరీకి ముందు అది పాలు ఇవ్వకుండా ఉంటే దాని బాడీ పెరుగుతుంది, దాని బ్లడ్ కానీ దాని కండిషన్ కానీ అంతా ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ 2.5 monthsలోనే కాఫ్ మొత్తం పెరిగేది కాబట్టి అప్పటివరకు ఇంత ఉంటుంది కావచ్చు. నీకు అంత సైజ్ అయ్యేది మొత్తం లాస్ట్ 2.5 monthsలోనే ఎక్కువ శాతం పెరిగేది. సో ఆ టైంలో అది పాలు ఇవ్వకుండా ఉంటే అది తిన్న మేత కానీ దాన కానీ దానిలోకి వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ మినరల్ మిక్సర్ లాంటిది వాడితే బెటర్. ఓకే, కాల్షియం అవసరం లేదు, బాడీ స్కోరింగ్ కరెక్ట్ ఉంటాయి. సో డ్రై పౌడర్, గ్రీన్ పౌడర్ అండ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది సరిపోతుంది. సెపరేట్ దానికి చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మిల్క్ ఇవ్వకుండా ఉంటే బెటర్. 2.5 months సరిపోతుంది. ఆఫ్టర్ డెలివరీ కూడా ఏం లేదు. కొంతమంది అంటారు దాన ఇవ్వద్దు 2-3 రోజుల దాకా అంటారు. నేను అది ఏమీ లేదు, నార్మల్ దాని డైలీ లైఫ్ స్టైల్కి అంతే, ఎట్లున్నదో అట్లానే అంతే. ఇంకేం చెయ్యను నేను దానికి, ఏం సెపరేట్గా చెయ్య. జున్నుపాలు పిండేస్తాం, సాధ్యమైన తొందరగా జున్నుపాలు దూడకు తాగిపిస్తాం ఒకటి. రెండోది కాఫ్స్కి ఎప్పుడైనా నేను ఫాలో అయ్యేది ఏంటంటే, కాఫ్స్కి ఎప్పుడైనా సరే పాలు కొంచెం మంచిగా ఇడిచి పెడతాం. మహా అయితే చాలామంది ఏం చేస్తారు, పాలు ఎక్కువ పిండుతూ ఉంటారు. నువ్వు మహా అయితే నా 2 లీటర్ కూడా 2 లీటర్ తాగిపిస్తావు అనుకుందాం. ఆ 2 లీటర్ నీకు మహా అయితే నెలకు 60 లీటర్లు ఏ పాట వస్తాయి? బట్ నీకు అది లైఫ్ లాంగ్ చూపెడతా ఉంటుంది. సో చిన్నప్పుడు కాఫ్కి సరిపడా మిల్క్ ఉంటే దాని హెల్త్ కానీ, దాని బాడీ కండిషన్ కానీ, దాని ఇమ్యూనిటీ పవర్ కానీ లైఫ్ లాంగ్ కనబడుతుంది. అది నీకు చిన్నప్పుడు దానికి పాలు కరెక్ట్ లేవనుకో, మనం చూసినాక మొన్న వచ్చింది నా దగ్గర పుట్టిన కాఫ్ ఏ సైజు ఉంటుందో అది 1 month కాఫ్ ఆ సైజు ఉంది. వాడు మొత్తం పాలు పిండిండి అక్కడ. కాదు ఇప్పుడన్నా నా దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మిల్క్ వదిలిపెడతాం కాబట్టి ఓకే. కానీ మామూలుగా ఒక 2-3 months ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ చిన్న కాఫ్ ఉన్నప్పుడు సరిగా నువ్వు పాలు వదిలిపెట్టలేదనుకో, జీవితంలో అది అంత ఈజీగా డెవలప్ అవ్వదు. అయినా కూడా దాని ఇమ్యూనిటీ అంత బాగా ఉండదు, గ్రోత్ హాల్ట్ అయిపోతుంది ఆబ్వియస్గా. అట్లా గ్రోత్ హాల్ట్ అవుతుంది, దాని హెల్త్, దాని ఇమ్యూనిటీ అన్నీ దెబ్బతింటాయి. అదేవిధంగా మనం ఈ సెమన్ డోస్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి
నార్మల్గా ఇప్పుడు సెక్స్డ్ సెమెన్ అనేది ఒకటి వచ్చింది. హ్మ్. ఇప్పుడు అంటే ఫీమేల్స్ ఎక్కువ పర్సెంటేజ్ 99% ఫీమేల్ వచ్చే ఛాన్స్ ఏదైనా ఉంటుంది. హ్మ్. సో దానివల్ల ఆ సెమెన్లో ఉన్న క్వాలిటీ ఏమైనా దెబ్బతింటుందా? తింటుంది కొంచెం. సో నీరజ్ थोड़ा सबको बांध ले जल्दी जल्दी. సెక్స్డ్ సెమెన్స్ వాడచ్చా వాడకూడదా? వాడచ్చు. ఫీమేల్ కావాలి మేల్ ఏం చేసుకోవాలనుకునే వాళ్ళు అందరూ వాడుతున్నారు ఇప్పుడు. అది వాడడానికి ఒకటే రీజన్ ఏంటంటే మాకు మేల్ కాఫ్స్ వస్తే మేము ఏం చేసుకోవాలని చెప్పే వాళ్ళు మాత్రమే వాడుతున్నారు. ఓకేనా? సో ఆబ్వియస్గా వాడుకుంటే మంచిదేగా ఫీమేల్ కాఫ్ పుడితే. కాకపోతే దాని రేట్ ఎక్కువ. 1000-1500 తక్కువ లేదు. ఓకేనా? ఇక్కడ వచ్చి ఏం కాదు. లే అమ్మలే 1000-1500 తక్కువ లేదు సెమెను రేటు. అండ్ కన్సెప్షన్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. నార్మల్ సెమెనే తక్కువ అంటే అది ఇంకా తక్కువ. లే సెక్స్ సెమెన్ కన్సెప్షన్ రేట్ ఇంకా తక్కువ. రేట్ చాలా ఎక్కువ. నాకు పర్లేదు, నాకు మేల్ కాఫ్ రాకుండా అయిపోయే, నాకు అది సరిపోతుంది అనుకుంటావా? ఓకే. బ్రీడింగ్లో మనం సెక్స్ సెమెన్ వాడకపోవడం కరెక్ట్ అంటారు. బ్రీడింగ్లో అని కాదు, ఎప్పుడైనా సరే అదేం లేదు. కానీ కన్సెప్షన్ రేట్ చాలా తక్కువ కదా. ఎన్నిసార్లు మామూలుగా సెమెన్ వేయాలంటే ఎన్నోసార్లు వేస్తే కానీ కట్టవు. మళ్ళీ సెమెన్ అంటే నీకు సెక్సెస్ సెమెన్ దొరుకుతున్నాయి. సెక్సెస్ సెమెన్ దొరికే బుల్స్లో ఒక్క బుల్ మంచి చూపెట్టరాదు. తర్వాత సంగతి తర్వాత. ఓకే. కొన్ని బుల్స్ దొరుకుతున్నాయి. ఆ బుల్స్లో కూడా మంచి బుల్స్ ఎన్ని ఉన్నాయి? క్వాలిటీ బుల్స్. సో ఫీమేల్ బేసిక్ ఉంది కానీ మళ్ళీ జీన్స్ లేవు దాని కింద. జీన్స్ అంటే క్వాలిటీ లేదు కదా, అదే అట్లా. సో నార్మల్గా మనకి ఇప్పుడు కొంతగా గిర్ గురించి తెలుసుకోవడం ఎక్కువ అంటే కొంచెం డెప్త్గా వెళ్ళిపోయి కొంతమంది. సో A1 A2 A1 A1 A2 A1 అని కొన్ని సపరేట్ టర్మ్స్తో బ్రీడ్ డిఫైన్ చేస్తారు. దాని గురించి ఏమంటారు? A1 A2 వచ్చినప్పుడు ఏమైంది, A2 రాని ప్రతి ఒక్కదాన్ని మొత్తం 2 లక్షలు 4 లక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్చువల్గా ఆవు అనేది పుట్టినప్పుడు జనరల్గా A2 మిల్క్ ఉండేనంట. ఓకే. దాని ఆబ్వియస్గా కంట్రీస్ కానీ వెదర్ కానీ అన్నీ చేంజ్ అవ్వకుండా ఆబ్వియస్గా ఆవులు అనేది అన్ని కంట్రీస్లో ఓన్ బ్రీడ్స్ అన్ని కంట్రీస్లో ఉన్నాయి కదా, సెపరేట్. సో అవి ఇట్లా ఫార్మేషన్ అవుతూ ఉన్న కొద్ది కొంచెం జీన్ మ్యూటేషన్ అవుతూ ఉంటుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం A1 వచ్చిందంట. కానీ ఫస్ట్ ఉన్నదే A2 అంటున్నాం కదా, మరి A2 ఎందుకు? ఫస్ట్ ఉన్నది A1 ఉండాలి, సెకండ్ వచ్చింది A2 ఉండాలి కానీ డౌట్ రావచ్చు. వాళ్ళకి తెలిసింది, సైంటిస్ట్ ఎవడైనా కనిపెట్టింది మన దేశంలో ఎవడైనా కనిపెట్టాడు, మన దేశంలో కనిపెట్టినా కూడా మన దేశంలో కనిపెట్టిన దానికన్నా పక్క దేశం దానికి వాల్యూ ఎక్కువ కాబట్టి మన దగ్గర ఎవడు కనిపెట్టలేడు, బయటోడు ఇన్వెంట్ చేసింది ప్రోటీన్ అది ఏంటన్నది. అక్కడ వచ్చినప్పుడు ఏంటంటే A1 వాళ్ళకి తెలిసింది HF, దాన్ని చూసిరు A1 ఉన్నది, అది మాత్రమే అనుకున్నారు. దాని తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఏంది బ్రాహ్మణ్ బ్రీడ్ కానీ ఇది కానీ మిక్స్ ఉండేసరికి ఎప్పుడో చూస్తూ ఉంటే మధ్యలో ఎక్కడో ఏం కలిసిందంటే A2 కనబడ్డది ఎక్కడో వాళ్ళకి. అదేంటి A2 ఎక్కడ నుండి వచ్చిందని చూస్తే ఎక్కడనో మిక్స్ ఉంటే తప్పితే రాకూడదు కదా జనరల్గా. సో A2 కనిపెట్టారు, సరే మొత్తానికి అది HFలోనే కనిపెట్టారు. కానీ A2 ఎక్కడి నుండి వచ్చిందని తర్వాత రీసెర్చ్ చేశారు. బట్ బేసిక్గా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఫస్ట్ A2 ఉండే, మెల్లిగా అన్ని కొన్ని A1 అయిపోయినాయి అని. ఇప్పుడు మన ఇండియాలో చూస్తే చాలా వరకు దేశీయ గౌసులో A1 A2 కనబడుతున్నాయి. అయితే A2కి A2 ఉంటే ప్యూర్ బ్రీడ్ అని, A1 ఉంటే A1 A2 ఉంటే ఇంప్యూర్ అని చెప్పి చాలామంది తక్కువ రేటుకి ఆవులు అమ్మేసుకొని కూర్చున్నారు. బట్ ఏంటంటే అసలు A1 అనేదానికి A2 అనేదానికి ప్యూర్ బ్రీడ్ అనేదానికి ప్యూర్ దేశీ అనడానికి సంబంధం లేదు. ఓకేనా? ఎందుకంటే నేను అదే మదర్ ఫాదర్ కాంబినేషన్లో పుట్టిన 2 డిఫరెంట్ కాఫ్స్ చూసిన, 2 బుల్సే. ఒకటి A2 వచ్చింది, ఒకటి A1 A2 వచ్చింది. సో బ్రీడ్ ప్యూరిటీకి A1 A2కి సంబంధమే లేదు కదా అట్లా. బఫెలోస్లో కూడా నాకు ఈ బైఫ్ రీసెర్చ్ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడో ఫోన్ చేశాడు వాళ్ళకి బైఫ్కి మేల్ కాఫ్ కావాలని. నేను చెప్పిన మీకు ఇక్కడ మీ బైఫ్ వాళ్ళది మన కరీంనగర్ డైరీ సెమెన్ సప్లై చేసేది బైఫ్ రీసెర్చ్ ఆర్గనైజేషనే. సో ఏముంది, నేను ఊరికైనా మీరు కావాలంటే నేను ఏదో 4-5 వేలు మదర్ ఈల్డ్ పెట్టేసి అమ్మేయచ్చు, అది కాదు. మీ బైఫోల సర్వీస్ మా దగ్గర ఉన్నది, మా విలేజ్లో కూడా ఉన్నది. ఎవరన్నా రమ్మని లాక్టేషన్ ఈల్డ్ మొత్తం లెక్క పెట్టుకుంటే అప్పుడు ఇస్తా మేల్ కాఫ్ అని చెప్పిన. నేను ఇవ్వచ్చు ఏదైనా, నేను ఎవరో ఆయనకు తెలిసింది, ఆయన బ్రీడ్ అని తెలిసి బ్రీడర్ అని తెలుసు, మంచి బ్రీడ్ ఉన్నది కదా మేల్ కాఫ్ తీసుకుంటాం బుల్ తయారు చేసుకుంటాం అంటే అట్లా ఇయ్యను.
మీరు అన్ని లెక్క పెట్టుకొని దీంట్లో ఇన్ని మిల్క్ ఉండదని మీ రికార్డ్స్ ప్రకారం మీరు మెయింటైన్ చేసుకుంటూ ఇస్తామని చెప్పిన. సో ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎందుకో A1A2 టాపిక్ ఆయన ద్వారా వచ్చింది. వచ్చినప్పుడు నేను అట్లే అంటే లాక్డౌన్ టైంలో అది నాకు షాకింగ్ విషయం తెలిసింది ఏంటంటే ఆయన బఫెలోలో కూడా మేము ఏమని చూసినాం అన్నాడు. ఇప్పటి వరకు ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా 99% మందికి తెలియదు ఏంటంటే అసలు బఫెలోలో ఏమని ఉంటుందని కూడా తెలియదు బేసిక్గా. కానీ యాక్చువల్గా అయితే బఫెలోలో కూడా A1 వచ్చిందంట. అదేంటన్నది రీసెర్చ్ స్టార్ట్ చేశారు. ఇంత లోపలనే లాక్డౌన్ వచ్చింది, నడుస్తూ ఉంది ఇప్పుడు. నడుస్తూ ఉంది. సో బ్రీడ్ క్రాస్ బ్రీడింగ్ అంటే దేశీ కౌస్లో జరిగింది. అంటే విదేశీ ఆవులు మన దగ్గరకు వచ్చినాయి. విదేశీ గేదెలు అయితే రాలే కదా, గేదెల్లో విదేశీ లేవుగా. సో A1A2 అనేది బ్రీడ్కి డెఫినేషన్, బ్రీడ్ ప్యూరిటీకి డెఫినేషన్ కాదు. అంటే A1A2 వచ్చిందంటే చాలామంది ఏమనుకుంటారంటే అది ఇంప్యూర్ బ్రీడు, ఏదో HFO జెర్సీ మిక్స్ ఉంటే తప్పితే వచ్చే ఏదో మిక్స్ ఉంటే తప్పితే రాదు కదా అని అనుకుంటారు కదా. బట్ అది చాలా తప్పు. నేను అదే పొరపాటు చేయను. ఇంతవరకు A1A2 టెస్టింగ్గా చెప్పాలి. ఎందుకంటే నేను అదే అంటే నా థింకింగ్ జనాల థింకింగ్ డిఫరెన్స్ అదే. ఎవడన్నా వచ్చిందా అంటే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు. గొర్రెదాటుడు అంటారు. ఒక గొర్రె పోయి బావిలో పడితే మిగతా గొర్రెలను పోయి దానిలో పడతాయి అంట. గొర్రెదాటుడు అంటారు కదా. నేను గొర్రెలాగా చెయ్య పని ఏది చేసిన అసలు పెద్ద పట్టించుకోలే. తర్వాత ఏమైంది, సరే దీన్ని ఏంటో చూద్దామని 2 రోజులు కూర్చున్నా. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మా ఊళ్ళో బ్రెజిల్ వాళ్ళని అడిగిన, వాళ్ళు చెప్పింది ఏంటంటే 80 years బ్యాక్ వాళ్ళు తీసుకెళ్ళిన బ్రీడ్లో హెయిర్ పిన్తో బ్లడ్ శాంపుల్ ఒకటే కాదు, హెయిర్ గోరు కొమ్ము ఏది దొరికినా కూడా టెస్ట్ చేయొచ్చు కదా. దాంట్లో వాళ్ళకి A1A2 కనబడ్డదంట. సో అప్పుడైతే మన దగ్గర క్రాస్ బ్రీడ్ లేదు కదా, దాంట్లో కూడా A1A2 ఉందంటే ఇది లేదు. రెండోది, నేను సేమ్ మదర్ అండ్ ఫాదర్ నుండి పుట్టిన 2 డిఫరెంట్ కాప్స్కి కూడా నేను గమనించిన. A1A2 దాంట్లో, A2A2 దీంట్లో, పేరెంట్స్ సేమ్. సో ఒక ప్యూర్ బ్రీడ్ దానికెళ్ళి ఇంప్యూర్ రాదు, ఇంప్యూర్ దానికెళ్ళి ప్యూర్ రాదు. సో ఇది వచ్చిందంటే అయితే కాన్సెప్ట్ బేకార్ అయి ఉండాలా, లేకపోతే దీనికి దానికి సంబంధం లేకపోయి ఉండాలి. ఫిక్స్ బస్ వదిలేసిన. నార్మల్గా చాలామంది యాక్చువల్గా గీరని మనము బ్రౌజర్లో కానీ అంటే మనం ఆన్లైన్లో గీర్ గురించి టైప్ చేసినప్పుడు, గీర్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ టైప్ చేసినప్పుడు మనకు మ్యాక్సిమం కనిపించే ఫోటోలన్నీ బ్రెజిలియన్ ఫోటోసే కనిపిస్తాయి, బ్రెజిలియన్ గీర్ ఫోటోస్. సో అది కనిపించే ఫోటోలన్నీ ప్యూర్ గిర్రా. సో అసలు బ్రెజిల్లో ప్యూర్ బ్రీడ్ అనేది లేదు. ఓకే, బ్రెజిల్లో ప్యూర్ బ్రీడ్ అనేది లేదు. వాళ్ళు ఎప్పుడో ఫినోటైప్ కనబడుతుంది. నువ్వు HFO తీసుకొని వాళ్ళు ఏదైతే ప్యూర్ బ్రీడ్ అని సర్టిఫై చేసిన బుల్ ఉంటుందో అట్లాంటి బుల్స్ నుండి ప్యూర్ బ్రీడ్ అంటే బ్రెజిలియన్ టర్మ్స్లో ప్యూర్ అని క్రాసింగ్ చేపిస్తా అంటే అదే సేమైన వాడినాం అనుకో, 5 generations తర్వాత ఏదైతే పుట్టిందో 6th generation నీకే సర్టిఫికేషన్ ఇచ్చేస్తాడు ఇది ప్యూర్ బ్రీడ్ అని. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ ఇట్ ఈస్ మిల్క్ అంతే. ప్యూర్ బ్రీడ్ అనే కాన్సెప్టే లేదు కదా వాళ్ళ దగ్గర. అవును, ఏం సంబంధం వాళ్ళకి. సార్ ఇప్పుడు బ్రెజిల్ నుంచి కొంతవరకు కొంత POI అంటే POI అంటే ఇక్కడ నుండి డైరెక్ట్ పట్టుకెళ్ళిన దానికి POI అని ట్యాగ్ ఇస్తారు. ప్యూర్ ఆరిజిన్ ఇండియా. PO అంటే ప్యూర్ ఆరిజిన్ అంతే, అంటే బ్రెజిలియన్ టర్మ్స్లో ప్యూర్ బ్రీడ్ అని. ఓకే, PO అండ్ POI దాని టర్మ్స్ బట్టి అది POI అంటే ఇక్కడ నుండి ఎంబ్రియో లాగా పట్టుకొని పోయిందో లేకపోతే లైవ్ యానిమల్ పట్టుకొని పోయిందో అయితే POI అని ట్యాగ్ ఇస్తారు. అంటే ఇప్పటివరకు మీరు చూసిన నేషనల్ ఛాంపియన్స్లో హైయెస్ట్ మిల్క్ ఈల్డింగ్ ఎంత సార్? గుజరాత్ దేశీ అంటే సతయ్ కచర్ జతన్ దర్బార్ సాహెబ్ అయినది 32 kg. ఓకే, సో హైయెస్ట్ మిల్కర్స్ అన్ని లాక్టేషన్ తగ్గుతాయి అని అంటారు, అది కరెక్టా సార్? లాక్టేషన్ అంటే హైయెస్ట్ మిల్కర్స్ పీక్ ఈల్డ్ 8014 liters ఇచ్చింది అది లాక్టేషన్లో. నెంబర్ ఆఫ్ లాక్టేషన్ తగ్గుతాయని అట్లా ఏం లేదు, తగ్గాలని కూడా లేదు. కాకపోతే జనరల్ ఒకటి ఎక్సెప్షన్ కేసెస్ ఎక్కడైనా ఉంటాయి, రైట్. బట్ ఎక్సెప్షన్ కేసెస్ తీసేస్తే జనరల్గా హై మిల్కర్స్కి కొంచెం లేట్గా హీట్కి రావడం కానీ ఇది జరుగుతాయి. సో నెంబర్ ఆఫ్ లాక్టేషన్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. నా దగ్గర 3 వచ్చే దగ్గర నీ దగ్గర 2 వస్తాయి. నాది హై మిల్కర్స్ అనుకో, నా దగ్గర 2 కాస్ట్ పెట్టేది నీ దగ్గర 3 కాస్ట్ పెడుతుంది. అదే కొంచెం తక్కువ మిల్క్ ఇచ్చేది, అది డిఫరెన్స్. నార్మల్గా ఇప్పుడు మనం ఈ 305 daysకి ఏదైతే మిల్కింగ్ పీరియడ్ చూసుకుంటామో, సో అది ఏ విధంగా ఉంటే బెస్ట్? అంటే కొన్ని ఏం చేస్తాయంటే 8 నుంచి 1-2 monthsలో ఎక్కువ ఇస్తాయి పాలు, ఈయన 1-2 months ఎక్కువ ఇస్తాయి, ఆడికించి డ్రాస్టిక్గా చాలా ఎక్కువ పడిపోతాయి మిల్క్. ఏంటంటే ఫస్ట్ ఈనప్పుడు ఎట్లా ఇచ్చినాయో తర్వాత కూడా అంతే ఇస్తాయి మిల్క్. అవును, సో అది ఏ విధంగా కౌ మెయింటైన్ చేస్తే ఆ మిల్క్ ఈల్డ్ అనేది బెస్ట్గా ఉంటుంది? అది నువ్వు ఎంత మెయింటైన్ చేసినా కదా దాని జీన్ ఉండాలి ఫస్ట్. ఓకే,
నువ్వు జీన్ మెయింటైన్ ఆ జీన్ దాంట్లో ఉంటే మాత్రం ఇప్పుడు నువ్వు ఒక సౌత్ బ్రీడ్ ఏదైనా తీసుకో, డ్రాట్ బ్రీడ్, రోజు 10 కిలోలు దాన పెట్టు. గిర్రావు లెక్కనో సాయివాలావు లెక్కనో పాలు తీస్తావా? కష్టం. ఎందుకు తీయవు? దాంట్లో లేదా కెపాసిటీ? దాంట్లో మిల్కింగ్ బ్రీడ్ అనేది లేదు, మిల్కింగ్ కెపాసిటీ అనేది లేదు. లేదు కదా, లేదు. లేకపోతే వస్తుందా? రాదు. సేమ్ థింగ్, నీకు ఆ లాంగివిటీ అనేది కావాలంటే నన్ను జీన్లో ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. కష్టం. ఫీడ్తో కానీ ఇంకో దాంతో మెయింటైన్ చేయడం అంటే అది కాని పని. ఓకే. ఆపు. సో ఈ వీడియోల పరంపర అనేది ఎప్పటికీ ఆగదండి, ఇలానే దీనికి పార్ట్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఫ్రీ ఉన్నప్పుడు మళ్ళీ డిస్కస్ చేస్తాం. సో అట్లా పెట్టాలనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు అయితే అన్వేష్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి, చాలా వరకు హెల్ప్ చేశారు మనకి.